మీ స్థలం మీకు మేమిప్పిస్తాం. ఏం కావాలి నీకు? నువ్వు కబ్జా చేసిన స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపో. ఖాళీ చేస్తాను. పక్కాగా ఆ స్థలం మీది అనిపించాక నాకు ఒకసారి ఫోన్ చేయండి. ఓకే. అయ్యా, ఇప్పుడు సంతోషమేనా? మొత్తం సంతకాలు అయినట్టే కదా? ఇంకా ఏ ప్రాబ్లం లేదు కదా? ఇప్పుడైనా నా తమ్ముని వదిలిపెట్టమని చెప్పండి సార్. చెప్పండి కృష్ణ గారు. థ్యాంక్ యూ రాజా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇంకా మీ ల్యాండ్కి ఏ ప్రాబ్లం లేదుగా? ఏమీ లేదు. అన్నీ పక్కాగా సంతకాలు చేశాడు. మళ్ళీ నా ల్యాండ్ జోలికి రానని చేసిన దానికి క్షమాపణ చెప్పాడు. ఇంకా వాళ్ళతో మీకేం ప్రాబ్లం ఉండదులేండి. ఇంతమంది వల్ల కాని పని నువ్వు చేసి పెట్టా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే నీ దగ్గరికి వస్తున్నాను. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్నారుగా? కరెక్ట్గానే ఉన్నాయి. ఇంకే ప్రాబ్లం లేదు. ఓకే, ఉంటాను. రేయ్, మీ అన్నయ్యకి నీ మీద ప్రేమ ఎక్కువేరా. చెప్పింది చెప్పినట్లే చేశాడు. సో నేను మాట తప్పను. వెళ్ళు. రేయ్, నువ్వు ఎవరితో పెట్టుకున్నావో నీకు తెలీదు. పెట్టుకున్నాను. నన్నేం చేయలేవని నీకు అర్థమైంది కదా? ఇంకా ఎందుకురా ఈ బిల్డప్లు? మీ అన్నయ్య ఎదురు చూస్తుంటాడు. వెళ్ళు. రేయ్, నా మీదే చేయి చేసుకున్నావు కదూ, నిన్ను వదలనురా. అనవసరంగా ఎందుకు వదిలిపెట్టానా అనిపించకముందే వెళ్ళిపో. లేదంటే మీ అన్నకిచ్చిన మాట తప్పాల్సి వస్తుంది. చూస్తానురా, నీ ఎంతు చూస్తాను. పోరా. బాబాయ్, రాజా ఇంకా రాలేదు. ఏమై ఉంటుంది? ఏమీ కాదు అన్న నమ్మకం నాకుంది. కానీ టైం గడిచే కొద్దీ ఆ నమ్మకం తగ్గిపోతుంది. తెలియని పనికి ఆ మనిషిని పంపించడం ఎందుకు? ఇప్పుడు ఇలా టెన్షన్ పడ్డం ఎందుకు? ఎందుకైనా మంచిది, మనము వెళ్ళి చూసొద్దాం బాబాయ్. పద. రాజా, నీకేం కాలేదుగా? వెళ్ళిన పని అయిందా బాబు? మాట పోతే మనిషిన్నా లేనట్లే మూర్తి గారు. కొత్త కదా, ఏం చేస్తావో ఎలా చేస్తావో టెన్షన్ పడ్డాం అంతే. చెయ్యాలి అనుకున్నాక అది ఎలాగైనా చేసి తీరాలి. మీ నమ్మకం మీది, మా భయం మాది. భయం అనే 4 గోడల మధ్య ఉండిపోతే జీవితంలో ఏమీ చేయలేం. ఈ దెబ్బతో ఆ భిక్షుగాడికి మనమేంటో అర్థమై ఉంటుంది. మీ పని అయిపోయిందిగా? చాలా సంతోషంగా ఉంది. నా స్థలం నాది కాదు అనే ఆశను వదిలేసుకున్నాను. చివరి ప్రయత్నంగా మా మేనేజర్ ద్వారా మీ దగ్గరికి వచ్చాను. మొత్తానికి మా నమ్మకాన్ని నిలబెట్టారు. ఇప్పటికైనా ఆ ఏసీపీకి అర్థమై ఉంటుంది, ఆయన చేయలేని పనులు కూడా మేం చేయగలమని. ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా నాకు అర్థమైంది. ఏం చేసావు రాజా? ఆ భిక్షు అనేవాడు అంత భయపడ్డాడు? భయానికి కూడా భయమేనండి. అందుకే అది చీకట్లోనే ఉంటుంది. దాన్ని ఎలా భయపెట్టాలో అలా భయపెట్టాలి. మీ పని అయిందిగా. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. శుభమా అని ఇండియాలో బిజినెస్ అనుకుంటే
ఇలా జరిగిందేంటా అని ఎంతో బాధపడ్డాను. ఇప్పుడు నీ వల్ల నా కోరిక తీరుతుంది. ఇదిగోండి, మీరు చేసిన సహాయానికి ఇది చాలా తక్కువ కావచ్చు. ఇది సరిపోదంటే అడగండి, మీరెంత అడిగితే అంత ఇస్తాను. చేసిన పనికి సంతోషం మీరిచ్చే ఈ డబ్బులో లేదు, అది వేరే చోట ఉంది. అంతకన్నా మీరిచ్చే ఈ డబ్బు మాకేం ఎక్కువ కాదు. నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను, ప్లీజ్ తీసుకోండి. రాజా, మీరు ఇలాంటి పనులు ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ మీరు చేసిన ఈ సహాయాన్ని నేను మాత్రం జీవితంలో మర్చిపోలేను. ఉంటాను. ఇది నీది, తీసుకో రాజా. నీది నాది అని వేరు చేయొద్దు, ఏదైనా మనది. దేవుడి దయ వల్ల ఏం జరగలేదు కాబట్టి అందరం సంతోషంగా ఉన్నాం. ఏదైనా జరుగుంటే అశోక్ గాడికి ఎదురు నిలబడే ఏ అవకాశం వచ్చినా ఇప్పుడే కాదు ఎప్పుడైనా చేస్తాను. అందువల్ల నా ప్రాణం పోతుందన్నా సరే నాకు బాధ లేదు. అర్చన, అర్చన, ఏంటండి? కృష్ణ ఎక్కడ? ఉదయం నుంచి కనిపించట్లేదు. ఉదయాన్నే హడావుడిగా బయటికి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడం బాగోదని నేను అడగలేదు. ఎక్కడికి వెళ్ళా నాకు చెప్పి వెళ్ళేవాడు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. స్థలం కబ్జా అయింది కదా, ఆ విషయంలో బాధపడుతున్నట్టుగా ఉన్నాడు. బాధపడే ప్రయోజనం ఏముంది? అది మన చేయి దాటిపోయింది. ఇంకేదైనా స్థలం చూసుకోవాల్సిందే. అంత డబ్బు పెట్టి కొన్నప్పుడు బాధ లేకుండా ఎలా ఉంటుందండి? అది నిజమేలే. అయినా వీడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటాడు? చందు, చందు, మీ డాడీ ఎక్కడికి వెళ్ళారమ్మా? డాడీ అన్నయ్య, అన్నయ్య, ఈ స్వీట్ తీసుకో. ఏంట్రా స్పెషల్? చెప్తాను, తీసుకో. వదినా, నువ్వు కూడా. చందు, తీసుకోమ్మా. కృష్ణ, ఏంటంత ఆనందంగా ఉన్నా? ఆనందం కాక ఇంకేముంటుంది వదినా? పోయిందనుకున్న మన స్థలం మళ్ళీ మనకే వచ్చేసింది. నిజమా? అవునన్నయ్య, ఇక మన స్థలం జోలికి రాము అని భిక్షు వాళ్ళు సంతకం పెట్టి మరీ ఇచ్చారు. ఎలారా? ఎవరు ఇన్ఫ్లుయెన్స్? సీఎంను పట్టుకున్నావా, పిఎంను పట్టుకున్నావా? ఎవ్వరిని పట్టుకోలేదన్నయ్య. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని రౌడీలని రౌడీలతోనే డీల్ చేయించాను. ఎవర్రా రౌడీ? అది శంకర్. ఓ, శంకర్ డీల్ చేశాడా ఈ మ్యాటరు? లేదన్నయ్య, తనతో ఉండే రాజా ఈ మ్యాటర్ సెటిల్ చేశాడు. వాడా? పోయి పోయి వాడి హెల్ప్ తీసుకున్నావా? వాడేంటో తెలిసి, వాడికి మన ఇంటికి పడదని తెలిసి వాడినెందుకు కలిసావరా? నిజానికి నేను శంకర్ని కలుద్దాని వెళ్ళానన్నయ్య. తన వల్ల కూడా కాదు అన్న టైంలో రాజానే నేను చేస్తానని ముందుకొచ్చాడు. సరే, ట్రై చేద్దామని కామ్గా ఉన్నాను. వాడు చేస్తాను అంటే సరే అంటవేనా? నువ్వేంట్రా మాకు సహాయం చేసేదని 4 తిట్టి బయటికి రావాల్సింది పోయి వాడి హెల్ప్ తీసుకోవడం ఏంట్రా? మనకి తనకి పడకపోవచ్చు, కానీ మన పని చేసి పెట్టాడు కదన్నయ్య. అతను పని చేశాడు, మనం డబ్బులు ఇచ్చాం, అయిపోయింది కదా. నీకు తెలీదురా, వాడంటే అసహ్యం నాకు. వాడు ఒట్టి రోగురా. అలాంటి వాడు మనకి హెల్ప్ చేసేదేంట్రా? వాడి హెల్ప్ తీసుకోకపోతే ఏమవుతుంది? ఆ స్థలం పోతుంది, అంతేగా. అలాంటి స్థలాలు 4 కొంటాం. అవి కూడా ఇలాగే ఎవరైనా కబ్జా చేస్తే? మన అశోక్ కూడా లెక్క చేయని వాళ్ళు ఆ రాజా ఏం చేశాడో ఏమో. గడగడా వణుకుతూ ఆ భిక్షు వాళ్ళు వచ్చి మన స్థలాన్ని క్షమాపణ చెప్పి మరీ ఇచ్చారు. పోన్లేండి, మన స్థలం మనకి దక్కింది. చేసిన పనికి డబ్బులిచ్చి వచ్చేశాడు. ఇంక దాని గురించి డిస్కషన్ ఎందుకు? వాడి గురించి వినకూడదు, వాడిని చూడకూడదు అనుకుంటే మాటల్లోనూ చేతల్లోనూ ఏదో ఒక విధంగా వాడు మన మధ్యకి వస్తూనే ఉన్నాడు.
ఇప్పుడు కలిస్తే కలిసావు, మళ్ళీ వాడిని కలవాలనుకోవద్దు. కష్టమైన నష్టమైన భరిద్దాం గానీ వాడి సహాయం మాత్రం ఎప్పుడూ తీసుకోవద్దు. చెప్పాను కదా కృష్ణ, ఆ రాజా పేరు వింటానికి కూడా ఆయన ఇష్టపడరు. నిజమే వదిన, తనంతట తానే వచ్చి హెల్ప్ చేస్తాను అన్నాడు. సరే అన్నాను. డాడీ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆ రాజా ఎవరో గాని మంచి డేర్ డెవిల్ లాగా ఉన్నాడు. అవునమ్మా, కనీసం సైట్ దగ్గర కూడా రాకుండానే ప్రాబ్లం సాల్వ్ చేశాడు. నేరుగా ఫస్ట్ టైం చూశాను కదా, అతనిలో దమ్ముంది. అతని మాటల్లో ఏదైనా చేయగలనే నమ్మకం ఉంది. నువ్వు ఊరుకో కృష్ణ, ఈ మాటలు మీ అన్నయ్య విన్నారంటే మళ్ళీ ఆయన కోపం వస్తుంది. పెద్దమ్మా, మనం అనవసరంగా అతన్ని ద్వేషిస్తున్నామేమో అనిపిస్తుంది. మన మీద అతనికి శత్రుత్వం ఉంటే మనకి ఎందుకు హెల్ప్ చేస్తాడు? వాడెందుకు చేస్తే మనకెందుకు? ఇంకతని గురించి వదిలేయండి. బావ వల్ల కూడా కాని పని అతను చేశాడంటే గ్రేట్ కదా డాడీ. మామూలు గ్రేట్ కాదమ్మా, రౌడీలు మళ్ళీ మన సైడ్ జోలికి రాకుండా చేశాడు. పర్సనల్గా నాకెందుకో అతను నాకు నచ్చాడమ్మా. అతన్ని చూస్తుంటే ఒక రౌడీని చూసినట్లేదు, నలుగురిని నడిపించే నాయకుడిలా ఉన్నాడు. ఇంకా తన గురించి మాట్లాడుకుంటే మీ పెదనాన్నగారు తిడతారు. పద. ఈ క్యారెక్టర్ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక్కసారి కలిసి ఇంటర్వ్యూ తీసుకుంటే పోలా? హలో మేడం, ఎవరు కావాలి? మిస్టర్ రాజా ఉన్నాడా? లేడు. మీరెవరు? ఏ ఐడి ప్రూఫ్ లో అడ్రస్ లో చెప్తే గానీ లోపలికి రానివరా? ఏ పని మీద వచ్చారో చెప్పండి. పనేం లేదు, మాట్లాడడానికి వచ్చాను. మిస్టర్ రాజాని పిలవండి. లేడని చెప్తున్నానుగా. లేడు అంటే వస్తాడుగా, వచ్చే వరకు వెయిట్ చేస్తాను. ఏంట్రా, ఎవరి అమ్మాయి? రాజా కోసం వచ్చిందంట, ఏదేదో మాట్లాడుతుంది. మీరంతా ఏం చేస్తుంటారు? కాపలా కాస్తుంటాం. కాపలానా? యు మీన్ సెక్యూరిటీ? ఇంతమందా? ఇంకా ఉన్నారు, వాళ్ళ షిఫ్ట్ లో వాళ్ళు వస్తారు. ఓ, షిఫ్ట్లు కూడా ఉన్నాయా? అందరికి శాలరీసా? ఇక్కడ డబ్బు కోసం పనిచేసే వాళ్ళు ఎవ్వరూ లేరు, అభిమానంతో పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరు? హాయ్, ఐమ్ చందు. హాయ్, మీ పేరు? మాధవి. మీకెవరు కావాలి? రాజా కావాలి. రాజానా? తనతో మీకేం పని? చిన్న ఇంటర్వ్యూ తీసుకుందామని. ఇంటర్వ్యూనా? మర్డర్ అన్నట్టు అడుగుతారేంటండి? జస్ట్ ఇంటర్వ్యూ అంతే. ఇంతకీ మీరు రాజాకి ఏమవుతారు? మా అన్నయ్యకి ఫ్రెండ్. అంటే రాజా గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది. చెప్పండి చెప్పండి, రాజా ఎలాంటి వాడు?
రాజా ఎలాంటివాడు అంటే చాలా మంచివాడు, గొప్ప వ్యక్తిత్వం. ప్రేమించిన మనిషి సంతోషంగా ఉండాలి అని తను ఎన్ని బాధలైనా భరిస్తాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కొంతమంది చేతిలో మోసపోయి తన వ్యక్తిత్వానికి విరుద్ధంగా బతుకుతున్నాడు. అంటే ఎలాంటి బతుకు బతుకుతున్నాడు? రాజా, ఈ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. రాజా అంటే మీ గురించి విని 6 అడుగుల ఎత్తు, రెజ్లెస్ లాంటి ఫిజిక్ తో చాలా బీభత్సంగా ఉంటారనుకున్నానే. మీరేంటి సింపుల్ గా హీరోలా ఉన్నారు? ఎవరు మీరు? మీరు హెల్ప్ చేశారే కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మాయిని. ఐమ్ చందు. చెప్పండి, ఏం కావాలి? నేను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ని కావాలనుకుంటున్నాను. మీ గురించి డాడీ చెప్తే మీ ఇంటర్వ్యూ తీసుకోవాలని వచ్చాను. నేనేం సినిమా స్టార్ని కాదే. హలో, మీ ఫీల్డ్ లో మీరు ఒక స్టార్. నాకు మీలాంటి స్టార్స్ ఇంటర్వ్యూయే కావాలి. చెప్పండి, మీరెక్కడో కోయంబత్తూర్ దగ్గర కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనెందుకు వచ్చానో నేనే మర్చిపోయాను. అరే చెప్పండి మిస్టర్ రాజా. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. మీరు బయలుదేరండి. ప్లీజ్ అండి, ఓన్లీ 10 క్వశ్చన్స్. సింపుల్ ఆన్సర్స్ చెప్పండి చాలు. ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకుండా బయలుదేరండి. అట్లీస్ట్ 5 క్వశ్చన్స్, అట్లీస్ట్ 1 క్వశ్చన్. ఒక్క క్వశ్చన్కి కూడా చెప్పను. ఓకే, మీరేదో డిస్టర్బ్ గా ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ వస్తాను. రావద్దు. రావద్దన్నా రావడం మా వృత్తి. మళ్ళీ కలుద్దాం. బాయ్ మాధవి. బాయ్ గైస్. ఎందుకు ఇలాంటి వాళ్ళంతా రాణిస్తారు? ఆ మనిషి గురించి వినడానికి చూడడానికి చాలా తేడాగా ఉంది. ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో సిస్టమ్ ముందు కూర్చోవాల్సిన వాడు గన్స్ నైఫ్స్ పట్టుకుని వాళ్ళ మధ్య కూర్చున్నాడు. బ్యాడ్ లక్. చందు, పెద్దమ్మా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా? ఆ రాజాన్ని కలిసి ఇంటర్వ్యూ తీసుకుందామని వెళ్ళాను. అతనేమో ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా? తప్పేముంది పెద్దమ్మా? మీ పెద్దనాన్న మాటలు విన్నావుగా. ఆ రాజాకి మన కుటుంబానికి అస్సలు పడదు. ముఖ్యంగా మీ పెద్దనాన్న ఆ పేరు విన్నా భరించలేరు. ఓకే, అది మన ఫ్యామిలీ ప్రాబ్లం. దానికి నేను వెళ్ళి కలవడానికి సంబంధం ఏంటి? చిన్న పిల్లవి, నీకు తెలియడం లేదమ్మా. ఏం తెలియాలి పెద్దమ్మా? బావ ఏసీపీ పోస్ట్ లో ఉండి చేయలేని పనులు కూడా ఆ రాజా సింపుల్ గా చేసి పెట్టాడు. ఒక రకంగా అది మనకి హెల్పే కదా. అతని వద్దంటుంటే అతని హెల్ప్ ఎవరికి కావాలమ్మా? అతనంటే పెద్దనాన్నకి నచ్చదు. నాకు రాజుకి ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా. డాడీ చెప్పింది విన్న తర్వాత అలాంటి వ్యక్తిని చూడాలనిపించింది. వెళ్ళి చూసొచ్చాను. అదే వద్దంటున్నానమ్మా. మీ పెద్దనాన్నకి ఈ విషయం తెలిస్తే ఎంత గొడవ అవుతుందో తెలుసా? ఎందుకు గొడవ అవుతుంది? చెప్పాను కదమ్మా, రాజా అంటే మీ పెద్దనాన్నకి గిట్టదు అని.
కొత్తగా వచ్చావు కాబట్టి ఇక్కడి విషయాలు నీకు తెలియవు. ఆ రాజా వల్లనే మన కుటుంబం ఒకప్పుడు ఎంతో బాధపడింది. ఏదో అతనికి దూరంగా మా పాటికి మేము ప్రశాంతంగా ఉన్నాం. ముందు మీ నాన్నెళ్ళి కలిశాడు, ఇప్పుడు నువ్వెళ్ళి కలిసా. ఇది మళ్ళీ లేనిపోని గొడవలకి కారణం అవుతుందని భయంగా ఉందమ్మా. పెద్దమ్మా, నేనేం తనతో పర్సనల్ విషయాలు మాట్లాడడానికి వెళ్ళలేదు. నేను చదివింది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. అలాంటి వాళ్ళని కలవడం, ఇంటర్వ్యూ తీసుకోవడం, వాళ్ళ లైఫ్ స్టైల్ ని తెలుసుకోవడం, ఇదంతా నా జాబ్ లో ఒక పార్ట్. జాబ్ రాకముందే ప్రాక్టీస్ లో ఉంటుందని వెళ్ళి కలిశాను. ఇందులో తప్పే ఉంది. నువ్వెవరినైనా కలు, సమస్య లేదు. ఆ రాజాని మాత్రం కలవద్దు. నా సబ్జెక్టే అది అంటుంటే కలవద్దంటారేంటి పెద్దమ్మా? ఇది మన ఇంట్లో లేనిపోని గొడవలకి దారి తీస్తుంది. నా భయాన్ని అర్థం చేసుకో. ఏ విషయాన్నైనా మీ పెద్దనాన్న భరిస్తారు గాని రాజా విషయంలో మాత్రం ఏది సహించలేరు. అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే, ఏ గొడవలు రాకూడదంటే మళ్ళీ ఆ రాజాని కలవడం గాని అతని గురించి మాట్లాడటం గాని చెయ్యకు. చూడు పెద్దమ్మా, రాజాకి మీకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అది పర్సనల్. నాకు రాజాకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. పెదనాన్నకి నచ్చలేదని అందరూ అతనితో మాట్లాడకూడదంటే ఎలా? అది కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ టైం అతను ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నాను. నేను చేసే ఫస్ట్ పనికి ఇలా అడ్డుపడితే ఎలా? ప్లీజ్ లెట్ మీ డూ మై జాబ్.